హాయ్. సో వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు సండే స్పెషల్. సో ఐ థింక్ we missed the last Sunday. Okay. There is some practical difficulty. విశేషం ఏంటంటే విజయవాడలో మీటింగ్ పెట్టాను కదా సండే అండ్ మండే. I had an opportunity to see so many of our channel viewers. అందులో చెప్పాను కదా ఇంతకుముందే సండే వీడియోస్ గురించి చాలామంది మాట్లాడారు. మీ సండే వీడియో ఉండే అటెండ్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ క్యారీ ఆన్ దట్ హ్యాపీనెస్. సో సండే రోజు వీడియో పెట్టడం అంటే, సండే స్పెషల్ గురించి మాట్లాడటం అంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. సో ఐ వుడ్ లైక్ టు క్యారీ ఆన్ దట్ పొజిషన్. అయితే బై ది వే ఏమిటి మాట్లాడుతున్నాను లైఫ్లో అంటే, ఈ రోజు అంటే చాలా చాలా సీరియస్ గంభీరమైనటువంటి విషయం మీద మాట్లాడుతున్నాను. ఏంటి గంభీరమైన విషయం అంటే, సమ్టైమ్స్ మనిషి ఆలోచనలో పడతాడు. నాట్ ఆల్వేస్, నాట్ ఎవ్రీబడి బట్ మెజారిటీ. ఏంటి, వెదర్ లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఆర్ లైఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. సో ట్రై టు క్యాచ్ మీ వెదర్ లైఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఆర్ వెదర్ లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్. ఎలా నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, డిఫరెంట్ పీపుల్ విల్ గివ్ డిఫరెంట్ ఆన్సర్స్. కొంతమంది ఛాలెంజ్ అంటారు, కొంతమంది ఆపర్చునిటీ అంటారు, బహుశా కొంతమంది ఇది కాదు అది కాదులేండి ఇంకేదో చెప్తారు. బట్ నేను చాయిస్ ఇవ్వటం లేదు మీకు. నన్ ఆఫ్ ది అబోవ్ చాయిస్ ఇవ్వటం లేదు మీకు. చాయిస్ ఏంటంటే వెదర్ లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఆర్ వెదర్ లైఫ్ ఈజ్ ఎ ఆపర్చునిటీ. రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోవాలంటే, 2 ఏళ్ళు పెడితే ఈ రెండిట్లో ఏదో ఒక ఏళ్ళు మా చిన్నప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒక ఏళ్ళు పట్టుకోమనేవాళ్ళు. ఏదో పట్టుకుంటే వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు అనుకున్న ప్రకారం ఏదో ఒక వేలు పట్టుకోమనేవాళ్ళు. అలాగా మీరు మీరు 2 ఏళ్ళు పట్టుకోమంటే ఇది ఛాలెంజ్ అనుకుంటున్నారా లేకపోతే ఆపర్చునిటీ అనుకుంటున్నారా? నెక్స్ట్, ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ వీడియో, ఈ వీడియో అయిపోయిన తర్వాత, వాచ్ చేసిన తర్వాత ఫైనల్గా మీరేంటంటే, యూ ప్లీజ్ అక్కడ కామెంట్ బాక్స్లో కింద మీ ఇది ఒపీనియన్ మీరు పెట్టండి, ఏమనుకుంటున్నారు. విన్న తర్వాత పెట్టండి. ఎందుకంటే నేను ముందుగా చెప్పలేదు కదా. ముందుగా చెప్పుంటే ఇప్పుడు ముందుగా పెట్టుండేవాడు మీరు మీ కామెంట్ని. సో వెదర్ లైఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఆర్ లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, హౌ డు యూ టేక్ ఇట్? చూడండి, ఫర్ సమ్ పీపుల్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. వై ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్? దే కమ్ అక్రాస్ certain issues, situations and చెప్పాలంటే ఇష్యూస్ అని చెప్పాలా లేకపోతే ప్రాబ్లమ్స్ అనే పదం వాడక్కర్లేదు. దే కమ్ అక్రాస్ సర్టన్ సిచ్యువేషన్స్ అండ్ ఆల్సో సర్టన్ ఇష్యూస్. సో ఇష్యూస్, సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్, కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్ సిచ్యువేషను, వీటిల్ని ఫేస్ చేస్తున్నప్పుడు ఏమిటవుతుందంటే, పీపుల్ టెన్ టు కన్ఫర్మ్ ఆర్ డిసైడ్, ఎస్ దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్, లైఫ్ ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్. అంటే ఎట్లా అంటే, లైఫ్ ఈజ్ ఎ ప్రాబ్లం, వీ హ్యావ్ టు సాల్వ్ ఇట్, అట్లా అనుకుంటాం కదా. లైఫ్ ప్రాబ్లము అని అనుకున్న వాళ్ళు ఎట్లా తీసుకుంటారంటే, లైఫ్ ఈజ్ ఎ ప్రాబ్లం. కొందరు ఏంటంటే దే గివ్ అప్. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ, ఇదే సాధ్యం, ఇంతవరకే సాధ్యం, ఇదే సాధ్యం, నాకు ఇదే అవుతుంది. దే గివ్ అప్ అండ్ దే సింప్లీ సరెండర్ themselves to the vicissitudes of life.
VICISSI, vicissitudes, TUDES. సో అదే ఒక కేటగిరీ. సెకండ్ కేటగిరీ, నో నో నో, ఐ డోంట్ వాంట్ దిస్, ఐ డోంట్ వాంట్ దిస్, ఐ వాంట్ దట్, ఐ వాంట్ డిఫరెంట్, ఐ వాంట్ దట్ అని వాళ్ళు ఏం చేస్తారంటే ద రివోల్ట్, ద స్ట్రగుల్. న్యాచురల్లీ రివోల్ట్లో స్ట్రగుల్ ఉంటుంది. ద రివోల్ట్, ద స్ట్రగుల్, అండ్ మోస్ట్లీ దే ఫైండ్ సొల్యూషన్. They find solution in the sense, solution to the extent that they want, they desire their life. నేనండి ఇది టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను కాబట్టి ఇన్సిడెంటల్గా నేను చెప్తున్నాను. నాకు ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ క్యూరియాసిటీ అబౌట్ పీపుల్ అండ్ పీపుల్ సైకాలజీ. నేను వెనెవర్ ఐ యూజ్ టు, నాట్ నవ్ అనుకోండి, ఒకప్పుడు వెనెవర్ ఐ కమ్ అక్రాస్ సమ్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ పీపుల్, సే ఫర్ ఎగ్జాంపుల్ రిక్షా పుల్లర్ తీసుకోండి, లేకపోతే కూలి పని చేసేవాళ్ళు తీసుకోండి, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, వెరీ స్మాల్ అండ్ మీడియోకర్ లైఫ్ బతుకుతున్న వాళ్ళు చూసుకోండి. నేను ఊరికే సరదాగా ఇంటర్వ్యూ చేసేవాడిని. కెలకటం అంటారు దీన్ని. ఏంటిది ఇట్లా చేస్తున్నావు, ఇదేనా, నువ్వు ఇట్లా కాదు ఇంకేదైనా చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ లీవింగ్ ఏ వెరీ స్మాల్ అండ్ మీడియోకర్ లైఫ్, కాంప్రమైజ్డ్ లైఫ్ చెప్పాలంటే. ఎందుకంటే కాంప్రమైజ్డ్ లైఫ్ ఎట్లా అంటే వాళ్ళు సంపాదించేది వాళ్ళకి సరిపోదు యాక్చువల్గా. పిల్లలు ఉంటారు, పిల్లల ఎడ్యుకేషన్కి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, డబ్బులు ఉండవు. పిల్లలు డబ్బులు ఖర్చు పెట్టడం లేదు, ఏదో రొటీన్, ఏదో వీధి బళ్ళు. మా చిన్నతనంలో వీధి బళ్ళు అనేవాళ్ళు, వీధి బడి. కొన్ని ప్రాంతాల్లో దానికి వేరే పేరు పెడతారు. మరి వీధి బడి అని ఎందుకు పెట్టారు అంటే మా ప్రాంతంలో బహుశా వీధుల్లో రోడ్ల మీద అంటే జస్ట్ పైకప్పు కూడా ఉండేది కాదేమో, అట్లా చెప్పేవాళ్ళేమో. పైకప్పు కూడా సరిగ్గా లేనటువంటి పాఠశాలలు ఉండేవి. వీళ్ళు అలాంటి పాఠశాలలోనే పిల్లల్ని పంపుతారు తప్ప, లేకపోతే మధ్యాహ్నం భోజనం ఉంటే మధ్యాహ్నం భోజనం పెట్టే స్కూల్కి పంపుతారు తప్ప ఎక్కువ లేదు. అంటే దే హ్యావ్ ఎ కాంప్రమైజ్డ్ లైఫ్, అండ్ దట్ కాంప్రమైజ్డ్ లైఫ్ ఈజ్ ఫర్ ఎవర్. లైఫ్ అంతా ఏదో కొన్నాళ్ళు, ఎన్నాళ్ళు, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు అట్లా కాదు. ఇంకొక కేటగిరీ అంటే నేను ఎందుకు ఎట్లా చెప్తున్నా అంటే, ఈ నార్మల్ మీడియోకర్ లైఫ్ జీవించేటటువంటి వాళ్ళని చూశాను, చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. కొంతమందిని అయితే ఊరికే ఇంటర్వ్యూ చేసినట్టుగా ఊరికే మాట్లాడుతూ ఇది కాదు కదా, అది చేస్తే బాగుంటుంది కదా, అది అట్లాగంటే నా సర్వేలో నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో ఇలా మీడియోకర్ లైఫ్ బ్రతుకుతున్న వాళ్ళలో మెజారిటీ, నేను పర్సంటేజ్ లెక్క పెట్టలేదు కానీ అట్లీస్ట్ 70% ఇది ఇంతే, అంతకన్నా అది అవ్వదు, అది కష్టం, అది అవ్వదులే, ఊరికే నేను సజెషన్, నువ్వు అది చేయొచ్చు కదా, నువ్వు డ్రైవర్ అంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్ తీసుకోండి. రీసెంట్గా కూడా ఎవరినో నేను ఇంటర్వ్యూ చేశాను. ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే డ్రైవరు హైదరాబాద్ అనుకుంటాను, గుర్తులేదు. సో నువ్వు డ్రైవర్ చేస్తున్నావు కదా, నువ్వు ఎంతకాలం ఏదో జీతం చెప్తాడు, ఏదో 5,000, 8,000, 10,000 జీతం చెప్తాడు కదా, ఇది నీకు ఎంతమంది, ఫ్యామిలీ ఎంతమంది, పిల్లలు ఎంతమంది అంటే చెప్తాడు కదా, మరి నీకు సరిపోదు కదా, ఎట్లా చేస్తున్నావు ఏంటంటే ఏం చేస్తాము అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెజారిటీ కేసెస్, మరి ఏం చేస్తాం, తప్పదు, ఏదో ఒకటి, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఇది ఏదో మొత్తానికి కనీసం డ్రైవింగ్ వచ్చింది నాకు, నేను డ్రైవింగ్ చేస్తున్నాను, ఏదో అట్లాగే గడిపేస్తున్నాను, మరి తప్పదు అంతే. మరి ఒక్కోసారి నేను సజెషను అంటే, నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు కదా, పోనీ ఏదైనా లోన్ వస్తుంది కదా, ఏదైనా కొద్దిగా మేనేజ్ చేసుకుని సొంతంగా కారు తీసుకోవచ్చు కదా, సొంతంగా కారు కొనుక్కుని నడపచ్చు కదా, కిరాయి కొన్నాళ్ళు జాగ్రత్తగా ఇన్స్టాల్మెంట్లో కట్టేసుకుంటే కారు నీకు వచ్చేస్తుంది కదా, 2, 3 ఏళ్ళు, 4 ఏళ్లలో అక్కడ నీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, వెసులుబాటు కలుగుతుంది కదా. నేను ఈ మధ్యన రీసెంట్గా కూడా ఎక్కడో ఎవరినో ఆ అబ్బాయిని ఇట్లా చేయటం జరిగింది. అయితే ఎక్కువ రిప్లైస్ కార్ డ్రైవరే కాదు, మామూలుగా ఇంకా
అదర్ ఫీల్డ్ చిన్న చిన్న ఆ, చిన్న చిన్న బళ్ళు తోలుకుంటూ బళ్ళు తోలుతూ బళ్ళ మీద అమ్ముతుంటారు కదా. ఢిల్లీలో కాదులేండి, ఢిల్లీలో బళ్ళ మీద అమ్మేవాళ్ళు టేలా అంటారు. బళ్ళ మీద అమ్మేవాళ్ళు చాలా ధనికులు, వాళ్ళు గట్టోళ్ళు, వాళ్ళు బోల్ డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళ టర్న్ ఓవర్ వేలల్లో ఉంటుంది రోజు. అట్లా కాకుండా మామూలుగా అదర్ ప్లేసెస్ లో అంటే ఇది అలా కాదు, ఇలా చేయొచ్చు కదా అంటే, "ఆ, ఏం చేస్తామండి, చేయలేమండి, అక్కర్లేదండి, పర్వాలేదండి, ఇది ఓకే, అది దానికి బోల్డ్, దానికి అది కావాలి కదా, ఇది కావాలి కదా" అని చెప్పేవాళ్ళు నాకు ఎక్కువ కనిపించారు. టూ డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. పీపుల్ హూ హ్యావ్ ఛాలెంజెస్ ఆర్ హూ హ్యావ్ ఇష్యూస్, అంటే జీవితం అందరికీ వడ్డించిన విస్తరలా ఉండదు కదండి, ఛాలెంజెస్ ఉంటాయి. ఛాలెంజెస్ మెయిన్గా ఛాలెంజెస్ తీసుకుంటే పీపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తీసుకుందాం. వాళ్ళకి ఏంటి ఛాలెంజెస్ ఉంటాయి? వాళ్ళకి ఛాలెంజెస్ బేసిక్గా ఫైనాన్స్ రిలేటెడ్ ఛాలెంజెస్ ఉంటాయి. డబ్బులకు సంబంధించిన వాళ్ళ వీతి బాధలు, వాళ్ళ బాధలన్నీ కూడా డబ్బులకు సంబంధించాయి. అంటే సరిపడా ఆదాయం ఉండదు, ఖర్చు ఎలాగో ఉంటుంది. సరిపడా ఆదాయం లేనివాడు ఏం చేస్తాడు, ఎట్లా ఉంటాడు? హీ హీఈస్ బౌండ్ టు కాంప్రమైజ్. ఇప్పుడు ఇది కొనాలంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఉంది. జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అని ఒకటి ఉంది. ఏది కామర్స్లో జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే, సపోజ్ ఇక్కడ ఈ దువ్వెన బాగోలేదు, వేరే దువ్వెన పట్టరా అని భార్యమని చెప్పింది అనుకోండి. అదే లేదే కొద్దిగా ఎక్కువ ఖరీదైంది, అది పలానా దువ్వెన ఇంత ఉంటుంది, అది పట్టరా అని చెప్పింది అనుకోండి భర్త తోటి. వాడు ఆలోచిస్తాడు, ఏంటి ఉందిగా ఈ దువ్వెన, ఇదేం బాగుంది, రెండు పళ్ళు ఊడిపోయినాయి, దానికి ఉంటాయి కదా దువ్వెనకి, ఇదేంటి ఇదైపోయింది, లేదు కొత్త పట్టరా అంటది అనుకుందాం. ఒకసారి నుండి 4 సార్లు నుంచి ఇప్పుడు ఎంత 10 రూపాయలు, 20 రూపాయలు అవుద్దా, 50 రూపాయలు అవుద్దా దువ్వెన? 50 రూపాయలు పెట్టి దువ్వెన తేవాలా అక్కర్లేదా? అక్కడ ఆలోచిస్తాడు. అది నిజంగానే అబ్సల్యూట్లీ నెససరీ అనుకుంటేనే, లేదులే ఉండాలి దువ్వెన అనుకుంటే 50 రూపాయలు ఖర్చు పెడతాడు, లేకపోతే నో. అంటే జీరో బడ్జెటింగ్ అంటే ఎట్లా ఉంటుందంటే, ఏదైనా ఏ ఎక్స్పెండిచర్ అయినా దేని మీదైనా డబ్బులు ఖర్చు పెట్టాలంటే దాని జస్టిఫికేషను చెక్ చేసి, ఇది అవసరమా, ఇది లేకుండా కూడా పని జరుగుతుందా అని చూసి, లేదు ఇది అవసరమే, ఇది ఉపయోగమే అనుకుంటే పెట్టడం. దాన్ని జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అంటాం. కామర్స్లో జీరో బడ్జెటింగ్ అంటాం. జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అంటే అది అవసరం అనుకుంటేనే తప్ప సమస్య లేనే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు బాగానే ఉన్నాయి, సరిపడా తొడుక్కోవడానికి వెళ్ళటానికి బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నప్పుడు ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏదో మంచి మంచి బట్టలు, షర్టు, శారీ, లేడీస్ అయితే శారీ, జెంట్స్ అయితే ప్యాంటు షర్టు అట్లా అనుకుందాం. చూసి టెంప్ట్ అయ్యి ఇది కొనుక్కుంటే బాగుంటుందా? బాగుంటుంది. ఇప్పుడు జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, ఇది అవసరమా, ఇది లేకుండా బోల్డ్ బట్టలు ఉన్నాయి కదా, బోల్డ్ షర్ట్లు ఉన్నాయి, లేదా ప్యాంట్లు ఉన్నాయి, లేదా చీరలు ఉన్నాయి. ఇప్పుడు అనవసరంగా చీర తీసుకుందాం లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు 10,000 పెట్టి ఇప్పుడు చీర అవసరమా? చీర లేకపోయినా పర్లేదు, అయినా నాకు చాలా చీరలు ఉన్నాయి కదా, లెట్ ఇట్ బి. నో నో నో, చీర కొన్ను. అంటే నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా అంటే, ఇఫ్ దట్ ఉమెన్ ఈజ్ ఎన్ ఎర్నింగ్ మెంబర్ అయితే మాత్రం, ఎందుకు ఈ చీర 10,000, ఓకే 10,000 పెట్టకపోతే ఏమవుద్ది, 10,000 ఉంటే ఇంక దేనికన్నా ఆలోచిస్తారు. 10,000 ఉంటే దానికి వస్తుంది, దీనికి వస్తుంది, వద్దు ఎక్స్ట్రా, ఈ చీర లేకపోయినా నాకు పని జరుగుతుంది, నాకు వద్దు ఈ చీర అని డిసైడ్ చేస్తుంది ఆవిడ. అదే భర్త గారి సంపాదన అయితే సమస్య లేదు, ఇది కొంటావా చస్తావా అని అంటుంది, అది వేరే పని. సో అది జీరో బడ్జెటింగ్ అంటే ఏంటి, అది కంపల్సరీ నెససరీ అనుకుంటే చేయటం, లేకపోతే లేకపోవటం. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇట్లాగే ఉంటారు. మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే, ఇది అవసరమా లేదా, లేకపోతే వద్దు, దే డోంట్ వాంట్ టు గో ఫర్. ఎందుకని? అక్కడ చాయిస్ తక్కువ ఉంటుంది, కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ అని మాకు ఎకనామిక్స్ మాస్టర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే అదే పనిగా చెప్పేవాడు. అది మైండ్లో పడిపోయింది, నిజమే. వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్.
ముఖేష్ అంబానీ గారికి కూడా వాంట్స్ అన్లిమిటెడ్, రిసోర్సెస్ లిమిటెడ్. ఆయనకి కూడా రిసోర్సెస్ లిమిటెడ్ అంటే అంతే. ఆయన స్థాయిలో ఆలోచిస్తుంటాడు, అది ఉండాలి ఇది ఉండాలని. దానికి సరిపడా ఉండదు ఆయన దగ్గర. బిల్ గేట్స్ గారికి కూడా రిసోర్సెస్ లిమిటెడే ఎకనామిక్స్ ప్రకారం. ఎందుకంటే ఆ స్థాయిలో వాళ్ళ కోరికలు ఉంటాయి. సో అందువల్ల ఇక్కడ మెజారిటీ నేను చూసింది ఏంటంటే ఏం కనిపించిందంటే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, నథింగ్ టు వరీ, ఇట్స్ ఓకే, లెట్ మీ మేనేజ్, లెట్ మీ గో హెడ్. ఇప్పుడు కూలి పని చేసేవాడు మేస్త్రి, తాపీ మేస్త్రి తీసుకుంది. తాపీ మేస్త్రి కూలి పని చేసేవాడు చేస్తూ చేస్తూ తాపీ మేస్త్రి అవుతాడు. కానీ కూలి పని చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. కూలి పని చేస్తూ తాపీ పనికి వెళ్తూ కూలి పని చేస్తూ చేస్తూ తాపీ మేస్త్రులు అయ్యేవాళ్ళు తక్కువ. అందులో కొద్దిమంది అవుతారు. ఎందుకు అవుతారు అంటే దే థింక్ దే కెన్, సో దే కెన్. నేను ఇదేంటి నేర్చుకుంటాడు, నేను తాపీ మేస్త్రిని, వాడు ఎలా తాపీ మేస్త్రి చేస్తున్నాడో చూసి వీడు కీన్గా అబ్జర్వ్ చేసి ట్రై చేస్తాడు, నేర్చుకుంటాడు. నేను తాపీ మేస్త్రిని కావాలి, నేను కావాలి, ఇదేంటిది ఈ కూలి పని, తాపీ మేస్త్రి అయితే చక్కగా పట్టరండి అది పట్టరండి ఇది పట్టరండి అని రుద్దటమే కదా, ఇది కొంచెం బెటర్ పని, దీనికి ఎక్కువ డబ్బులు వస్తాయి. మొత్తానికి సంభవం ఈజ్ ఫిక్స్డ్. మొత్తానికి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తాడు, నేర్చుకుంటాడు, తాపీ మేస్త్రి అయిపోతాడు. ఎక్కువ మెజారిటీ ఆ కూలి పనులకే సెటిల్ అవుతారు. కూలివాడిగానే ఎండప్ అవుతాడు. ఈ నెవర్ థింక్స్ ఆఫ్, ఎందుకని అతనిలో ఆ యాంబిషన్ లేదు, డిజైర్ లేదు. కాస్త కోస్త ఉన్నా హీ థింక్స్ హీ కెనాట్, హీ థింక్స్ హీ కెనాట్. చూడండి, మార్పులు కోరుకుని డెవలప్ అయ్యేవాళ్ళు, ఇంప్రూవ్ అయ్యేవాళ్ళు, స్టేజ్ వైజ్గా పైకి ఎదిగేవారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒకటి, దే ఆర్ ambitious, అంటే దే హ్యావ్ డిజైర్, అండ్ నాట్ ఓన్లీ డిజైర్, దే ఆర్ కాన్ఫిడెంట్, బికాస్ దే థింక్ దే కెన్. నేను తాపీ మేస్త్రిని కాగలను అనుకున్నాడు కాబట్టి వాడు మెల్లిగా ఆ రూట్లో ఆలోచిస్తూ మొదలుపెట్టాడు, ఆ రూట్లో పనిచేయటం మొదలుపెట్టాడు. వన్ పైండే తాపీ మేస్త్రి అయిపోయాడు. కారు డ్రైవరు నేను కారు ఎంతకాలం జీతానికి పనిచేస్తాను, ఈ 10,000 8,000 ఇంట్లోనేమో గోల, అది కావాలి ఇది కావాలి అంటుంటారు, ఇంట్లో సరిపడా రావటం లేదు, నాకు సరిపోవటం లేదు. సో బెటర్ వాట్ ఐ డూ ఈజ్ ఐ షుడ్ బై ఎ కార్. ఈ రోజుల్లో ఇన్స్టాల్మెంట్లో వచ్చేస్తుంది కదా, లోన్ ఎవరినో హామీ పెట్టో ఏదో చేసి మొత్తానికి ట్రై చేసి కార్ లోన్ మీద తీసుకుంటాను, సొంతంగా నడుపుకుంటాను కార్ని. ఐ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఏ కార్ డ్రైవర్, ఐ వాంట్ టు బికమ్ ఏ కార్ ఓనర్ కమ్ డ్రైవర్. ఆ డ్రైవర్కి ఇచ్చే శాలరీ నాకు వచ్చేస్తుంది, నేను సేవ్ చేస్తాను. ఓవర్ అండ్ అబోవ్ ఏం మిగిలిందో ఎక్స్ట్రానే. సో కారు ఓనర్ కావటానికి, తర్వాత కూలి పని చేసేటటువంటి వ్యక్తి తాపీ మేస్త్రి అవటానికి, అలాగే తాపీ మేస్త్రిగా ఉంటూ కాంట్రాక్టర్ అయిపోవడం. నాకు ఇది కాంట్రాక్ట్కి ఇవ్వండి, ఇక్కడి నుంచి ఇక్కడ గోడ కట్టేస్తాను, దీనికి ఆ మనుషులు మీరు మెటీరియల్ తెచ్చుకోండి, మీ మెటీరియల్ తెచ్చుకుంటే నేను నా మనుషులను తీసుకొచ్చి కట్టించేస్తానండి, నాకు 15,000 ఇవ్వండి, ఇది కట్టించేస్తానంటాడు. ఈజ్ ఎ కాంట్రాక్టర్. అంటే తాపీ మేస్త్రి కాదు, మ్యాసన్ బికేమ్ ఎ మ్యాసన్ కమ్ కాంట్రాక్టర్. కానీ మ్యాసన్స్ అందరూ కాంట్రాక్టర్లు అవుతున్నారా గమనించారా? అందరూ అవటంలా, నాకెందుకు ఇదంతా అని ఎవరి పనికి పిలిస్తే వాళ్ళ పనికి వెళ్ళి చేసి వస్తాడు అంతే. సో అంటే అక్కడ ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్. చూడండి, లైఫ్లో అప్గ్రేడేషన్, ఇంప్రూవ్మెంట్ కావాలని కోరుకోగలగటం అనేది ఒక వర్చ్యూ. మెజారిటీ డిసైడ్ అండ్ లివ్ ఏ కాంప్రమైజ్డ్ లైఫ్ because they think they can't do.
బికాస్ దే థింక్ దే కాంట్ డూ, నాట్ బికాస్ దట్ దే డోంట్ వాంట్ టు. జాగ్రత్తగా వినండి. నాట్ బికాస్ దట్ దే డోంట్ వాంట్ టు హ్యావ్ ఎ బెటర్మెంట్ ఆర్ బెటర్ లైఫ్, బట్ బికాస్ దే థింక్ దే కాంట్. నేను ఇంతకుముందు చెప్పాను, మరొకసారి చెప్తాను స్టోరీ. ఒక పిల్లి రెస్టారెంట్లో పడుకునే మూల పడుకుని ఏదో చెక్క బల్ల మీద పడుకుని మధ్య మధ్యలో అని మూలుగుతూ ఉంటే, ఆ రెస్టారెంట్కి ఆ బార్కి వెళ్ళిన కుర్రాళ్ళు వాళ్ళు చూసి పెద్దగా ఏంటి అంటుంది, ఎక్కడే చీకట్లో కొద్దిగా డార్క్గా సెమీ డార్క్నెస్, ఇట్లా ఉంటుంది ఏంటి, ఇట్లా ఏంటి పిల్లి మూలుగుతుంది ఏంటి అని చూసి ఒకడు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఆ బేరర్ని పిలుస్తాడు. ఏంటి అక్కడ ఏంటి ఎందుకు అరుస్తుందంటే, అక్కడ పిల్లి అండి ఆ బల్ల మీద. ఏంటి ఎందుకు నీకు మధ్య మధ్యలో అంటుందంటే, అక్కడ దానికి చిన్న చిన్న మేకులు ఉన్నాయండి, అటు ఇటు ఉతికెళ్తుంది కదా, మేకులని కొద్దిగా గుచ్చుకుంటుంది. అకేషనల్గా కొద్దిగా తిరిగినప్పుడు అటు ఇటు కొద్దిగా కదులుతారు, నేచురల్ కదులుతాయి కదా, కదిలినప్పుడు కొద్దిగా మేకులు గుచ్చుకుంటున్నాయండి. ఆ గుచ్చుకున్నప్పుడల్లా కొద్దిగా మూలుగుతుంది ఆ పిల్లి. మరి లేచి వెళ్ళిపోవచ్చు కదా, ఇంకొక చోట ఎక్కడ పడుకోవచ్చు కదా అంటే, దానికి అంత నొప్పి కలగటం లేదండి. అంటే లేచి వెళ్ళిపోయి ఇంకెక్కడో పడుకోవచ్చు కదా. ప్రపంచంలో దాని పిల్లికి పడుకోవడానికి ప్లేస్ దొరకదా? అయితే అయిందిలే, భరిస్తాను చాలులే అంటే, లేచి వేరే చోటకి వెళ్ళి పడుకుందాము అన్నంత దాన్ని ఏమంటామంటే కరేజీ, డిటర్మినేషన్ లేదనమాట. ల్యాక్ ఆఫ్ డిటర్మినేషన్ అంటే, ఆ ల్యాక్ ఆఫ్ డిటర్మినేషను అంటే ఆ స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఇంపల్స్ లేకపోవటం తోటి కాంప్రమైజ్ అయిపోయి అక్కడే ఉంటుంది. అది ఒక రకంగా కంఫర్ట్ జోన్ అన్న పదం కూడా వాడకూడదు. అది ఎందుకు అయిపోతుంది అదంటే, ఇట్స్ నాట్ రివోల్టింగ్, ఇట్ ఈస్ నాట్ రివోల్టింగ్, ఇట్ ఈస్ సింప్లీ యాక్సెప్టింగ్. ఇది యాక్సెప్ట్ చేసినప్పుడు ఏముంది, ఇటు ఇటు కొద్దిగా దిగ్గగానే ముళ్ళు గుచ్చుకుంటుంది, అదే మేకు గుచ్చుకుంటుంది, మళ్ళీ ఇటు తిరుగుతుంది. ఆ బల్ల మీద ఉన్నంత వరకు ఆ బల్ల మీద పడుకున్నంత వరకు ఆ పిల్లికి ఆ పోటు తప్పదు, ఆ ముళ్ళు ఆ మేకులు గుచ్చుకోక తప్పవు, అయినా కానీ ఉండిపోతుంది. అక్కడ ఏమిటంటే విజరమా, ఈజ్ ఇట్ విజరం? దాన్ని విజరం అనుకోవాలా, లేకపోతే చేతకారితనం అనుకోవాలా, లేకపోతే క్లారిటీ ఆఫ్ విజన్ అంటే నేను ఐ కెన్ లీవ్ దిస్ అండ్ సెటిల్ సమ్వేర్ ఎల్స్ అన్న ఆలోచన లేకపోవటమా? దిస్ ఈజ్ డిఫికల్ట్ టు అనలైజ్. సో అట్లానే ఎవరైతే ఇంతే, ఐ థింక్ ఐ కెన్ ఓన్లీ దిస్ మచ్ అండ్ ఐ షుడ్ డూ ఓన్లీ దిస్ మచ్, అనవసరంగా లేనిపోంది అది కాంట్రాక్ట్ అయితే తలకాయ నొప్పి, ఒకసారి లాస్ వస్తుంది, నేను కాంట్రాక్ట్ అవటం ఏంటి, అందులో ఈ రిస్క్ ఉంది, అందులో ఆ రిస్క్ ఉంది అని అనుకుని సెటిల్ అయిపోతాడు. సెటిల్ అయిపోయి వాడు తాపి మేస్త్రిగానే ఉంటాడు, తాపి కాంట్రాక్టర్గా మారడు. కొందరైతే అసలు ఆలోచించరు, దే షట్ దేర్ డోర్స్. నేను ఎందుకు కాంట్రాక్టర్ని అవ్వాలి, నేను తాపి మేస్త్రిని అయితే జాలులే, ఎవడో పిలుస్తాడు, పిలిచినప్పుడు ఏవో డబ్బులు ఇస్తారు, రోజు కూలి ఇస్తారు, తెచ్చుకుంటాను, ఏముంది, బాగానే ఉంది కదా. హీ థింక్స్ ఇట్ ఈజ్ ఓకే. వెన్ ఎ పర్సన్ థింక్స్ ఇట్ ఈజ్ ఓకే, వెన్ ఇట్ స్టార్ట్స్ రివోల్టింగ్, ఇట్ ఈజ్ నాట్ ఓకే, దెన్ ఇట్ ఈజ్ నాట్ ఓకే. ఆల్ ఈజ్ ఇన్ ద మైండ్. సో ఈ సెన్స్లో తీసుకున్నట్లయితే లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ దోస్ పీపుల్ who take it and mostly they succeed. I have seen, అది కూడా చూశాను నేను. లైఫ్ని అంటే వాళ్ళు చేసే పని, వాళ్ళు నడుపుతున్నటువంటి జీవితం, వాళ్ళు జీవిస్తున్నటువంటి జీవితం వాళ్ళకి టఫ్ అనిపిస్తుంది, దుర్భరం అనిపిస్తుంది, అన్యాక్సెప్టబుల్, నాట్ రియల్లీ యాక్సెప్టబుల్, పించింగ్గా ఉంటుంది. ఏంటి లైఫ్, దిస్ ఈజ్ పించింగ్ మీ. సో
కొద్దిగా పించ్ అయితే కొద్దిగా పించ్ చేస్తుంటే ఆ పిల్లిలాగా కాంప్రమైజ్ అయిపోతారు. బల్ల మీద పడుకున్న పిల్లిలాగా. కొద్దిగా ఎక్కువైనా కూడా వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ కంటే కూడా దాన్ని ధైర్యం అనాలి. ధైర్యం లేనప్పుడు ఏంటంటే కొద్దిగా ఎక్కువగా పించిగా ఉన్నా, ఎక్కువగా గుచ్చుకుంటున్న మేకు భరించేస్తారు. అంటే దే సరెండర్ దెమ్‌సెల్వ్స్ టు ది బైటింగ్ సర్కమ్‌స్టాన్సెస్ ఆల్సో. అంటే ఎంతో బా అంటే బాధ కలిగించే సిట్యుయేషన్స్. బాధ కూడా అది కూడా ఎప్పుడో, ఎప్పుడో అప్పుడోసారి కాకుండా ఆ పిల్లికి గుచ్చుకున్నట్టు ఆహ్, ఫ్రీక్వెంట్‌గా, ఫ్రీక్వెంట్‌గా గుచ్చుకుంటూ ఉన్నా కూడా అలాగా భరించేయటం. ఈ భరించే కేటగిరీ ఎవరంటే కాంప్రమైజ్డ్ కేటగిరీ. ఎవరంటే వీళ్ళలో కావలసినంత కరేజ్ లేదు. దే డోంట్ హావ్ దట్ కరేజ్. కరేజ్ కావాలి. కరేజ్ అంటే మీకు ధైర్యం అంటాం తెలుగులో. దాని కరేజ్ అనే ఇంగ్లీష్ వర్డ్ బ్యూటిఫుల్ వర్డ్. ఆ కరేజ్ నుంచే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో, అది తక్కువుంటుంది. ఆ కరేజీ లేకపోవటం ఏం చేస్తుందంటే నెగెటివ్‌గా అంటే ఐ ఐ థింక్ ఐ కెనాట్ డూ థిస్. ఐ థింక్ ఐ షుడ్ నాట్ డూ థిస్. ఇఫ్ ఐ డూ థిస్ ఐ హావ్ ఐ యామ్ ఎన్‌కౌంటర్డ్ విత్ దిస్ ప్రాబ్లమ్. అంటే ఏంటంటే వాళ్ళ అనాలిసిస్ ఎట్లా ఉంటుందంటే, నేను ధైర్యంగా దీన్ని ఒక ఛాలెంజ్‌లా తీసుకొని ధైర్యంగా ఇది ఫేస్ చేసి ఇంప్రూవ్‌మెంటు తీసుకుంటాను. అది తీసుకుంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆహ్, ప్రాస్ అండ్ కాన్స్ అంటే వాట్ ఆర్ ద సిట్యుయేషన్స్ ఐ మే బి ఎన్‌కౌంటర్డ్ విత్. ఇఫ్ ఐ గో ఫర్ ఎ కార్ ఆహ్, ఐ మే ఆర్ మే నాట్ గెట్ ది బిజినెస్. నాకు సరిపడా కిరాయిలు రాకపోయినా నేను ఇన్‌స్టాల్‌మెంట్ కట్టాలి ప్రతి నెల. ఇంట్లో ఇంట్లో మెయింటెనెన్స్, ఇల్లు గడపాలి గదా! ఇల్లు గడపాలి. ఆహ్, డిఫాల్ట్ అయితే నేను డిఫాల్ట్ అయితే ఏమవుతుంది? వాడు వాడు ఫైనాన్షియర్ వచ్చి ఆ కారు పట్టుకెళ్ళిపోతాడు. నేను కట్టిన డబ్బులు కూడా పోతాయి. నేను కట్టిన డబ్బులు పోతాయి, కారు పోద్ది. అగో వాడు చూడు, వాడికి ఇంకా ఇంకా మరీ నెగెటివ్‌గా వెళ్ళేవాళ్ళైతే వాడు అలా కట్టలేకపోతే వాడు కారు పట్టుకెళ్ళిపోయారు. వీడు కట్టలేకపోతే కారు పట్టుకెళ్ళిపోయారు. అబ్బో! ఇందులో చాలా రిస్క్ ఉంది. కారు కారు కొనుక్కోవటం సరదా ఏముంది? వాడు బ్యాంకోడు లోన్ ఇచ్చేస్తాడు. కారు తెచ్చేసుకుంటాను సరిపోద్దా? ఇందులో ఇన్ని సాధక బాధకాలున్నాయి. ఆ! అని అంటే ఏంటంటే నేను ఐయామ్ నాట్ క్రిటిసైజింగ్. ఐయామ్ నాట్ ఆహ్, అండర్‌మైనింగ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది పీపుల్. ఇక్కడేంటంటే హి ఈస్ లుకింగ్ ఎట్ ది లిమిటేషన్స్, కన్‌స్ట్రెయింట్స్ గురించి ఆలోచిస్తున్నాడు. కన్‌స్ట్రెయింట్స్ గురించి ఎక్కువ ఆలోచించే వ్యక్తి కాంప్రమైజ్ అయిపోతాడు తప్ప, డేరింగ్ స్టెప్ తీసుకోలేడు కదా! హి విల్ నెవర్ బి ఏబుల్ టు డూ ఇట్. మరీ తెగేదాకా లాగుతా ఉంటారు చూసారా? ఎలాస్టిక్ లిమిటు క్రాస్ అయిపోయిన తర్వాత, అట్లాంటి సిట్యుయేషన్ ఏదైనా వస్తే, ఇక తప్పదు ఇంక అయిపోయింది. ఇంక వీలు పడదు అంటే, అటో ఇటో అనుకున్నప్పుడు అప్పుడు డేర్ చేస్తాడు. అప్పుడు హి విల్ టేక్ సమ్ బోల్డ్ డెసిషన్ అండ్ డూ. అదర్‌వైజ్ నార్మల్‌గా తీసుకోడు. సో, ఫర్ హిమ్ లైఫు అన్‌అసైలబుల్ ఛాలెంజ్ అన్నమాట. అటువంటి వ్యక్తికి అది అన్‌అసైలబుల్ ఛాలెంజ్. అంటే ఇది ఛాలెంజే అప్‌గ్రేడేషను. మేస్త్రి కాంట్రాక్టర్ అవ్వటం, లేకపోతే డ్రైవరు లేకపోతే ఇంకోటవ్వటం, లేకపోతే ఒక హౌస్ వైఫు ఆహ్, ఉద్యోగం తెచ్చుకుని అంటే ఒక హౌస్ వైఫు ఉద్యోగం తెచ్చుకుని డబ్బులు సంపాదించడం. ఉద్యోగం చేయటం. ఇప్పుడు హౌస్ వైఫు ఎడ్యుకేటెడ్ కావచ్చు. కానీ అవి ఆల్ హౌస్ వైఫ్స్ ఉద్యోగం చేయరు గదా! ఉద్యోగానికి ట్రై చేయరు గదా! ఎందుకని? పార్ట్‌లీ బికాజ్ అవసరం లేదు. అవసరం లేనప్పుడు వెళ్ళ వెళ్ళ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు గదా! వెళ్ళరు. అవసరం ఉంటుంది. కానీ వెళ్ళరు.
దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే, దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ దట్ దే కెన్ డూ ఇట్. నాకు ఉద్యోగం వస్తదా? నాకు ఉద్యోగం ఎవరిస్తారు? నాకు నాకు నా ఆ లిమిటేషను, ఈ లిమిటేషను, లేకపోతే టైమ్ లిమిటేషను ఏవేవో అనుకుంటాం. అట్లా ఏంటంటే, పీపుల్ డు నాట్ గో ఫర్ ఎ చేంజ్. పీపుల్ డు నాట్ గో ఫర్ ఇంప్రూవ్‌మెంట్ ఈవెన్ థో ఇట్ ఈస్ నెసెసరీ. మెయిన్‌లీ బికాస్ దే డోంట్ హ్యావ్ దట్ కరేజ్. నీడ్ ఉంటుంది. అసలు నీడ్ ఉండకుండా ఉండదు. మనిషి అన్న తర్వాత ఇంప్రూవ్‌మెంట్ కోరుకుంటాడు కదా! ఫైనాన్షియల్ పొజిషన్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. నేను ఫైనాన్షియల్ పొజిషన్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తున్నాను. ఇట్ మే బి ఎనీథింగ్ ఎల్స్. ఒక ఫారిన్‌ను ఫారిన్‌కెళ్ళి ఫారిన్‌లో చదవాలనుకోవడం. నేను చదవగలనా? నేను అది రాయాలి, ఇది రాయాలి, ఇంగ్లీష్ రాదు నాకు, లేకపోతే అది లేదు, ఇది లేదు అనుకుని, అది నేను వెళ్ళను ఫారిన్‌కి అనేవాళ్ళు ఉంటారు కదా! అలా కాదు నేను వెళ్తాను అనేవాళ్ళు ఉంటారు కదా! ఆ! అలాగే పేరెంట్స్ పంపిస్తాము. నా మై సన్ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ అని కొంతమంది, వీడి వల్ల కాదులే వద్దులే అని కొంతమంది ఉంటారు కదా! సో, ఇవన్నీ ఎక్కడ ఎందుకు వస్తాయంటే, ఆల్ లైస్ ఇన్ ది లెవెల్ ఆఫ్ ద నీడ్ వి ఫీల్. అంటే నీడు, జాబు అనేది ఒక నీడ్ కావచ్చు. స్టిల్ దట్ పర్సన్ మే నాట్ ట్రై ఫర్ ఎ జాబ్. అప్‌గ్రేడేషను, అప్‌గ్రేడేషను తను చేసే బిజినెస్సు, బిజినెస్ చేస్తున్నాడనుకోండి. చిన్న బిజినెస్ చేస్తున్నాడు. ఎక్స్‌పాండ్ చేయొచ్చు. చాలామంది చిన్న చిన్న బిజినెస్‌లు చేసేవాళ్ళు చూడండి. వాళ్ళకి అవకాశం ఉన్న ఎక్స్‌పాండ్ చేయరండి. ఎందుకని చేయరు? దే సెటిల్ డౌన్. ఆ చిన్న వ్యాపారంతోటి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరటం లేదు. అయినా గాని దే డోంట్ ఎక్స్‌పాండ్. దే డోంట్ ట్రై ఫర్ బెటర్‌మెంట్. ఎందుకని? కామన్ ఇదే. ఏంటంటే నీడ్ ఈస్ దేర్. ఈ చిన్న వ్యాపారికి కొంచెం వ్యాపారాన్ని ఎక్స్‌పాండ్ చేస్తే కొద్దిగా బిజినెస్ పెరుగుతుంది. సేల్స్ పెరుగుతుంది. సేల్స్ పెరిగినప్పుడు లాభం పెరుగుతుంది. తర్వాత ఫైనాన్షియల్ పొజిషను, ఫ్యామిలీకి అవసరాలు తీర్చడానికి బెటర్‌గా ఉంటుంది కదా! నీడ్ ఈస్ దేర్ ఆర్ నాట్? యెస్, నీడ్ ఈస్ దేర్. మరి డ్రైవర్‌గా ఉండే కంటే కారు ఓన్ చేసుకొని, కారు నడుపుకొని జాగ్రత్తగా ఆహ్, పొజిషన్ ఇంప్రూవ్ చేసుకోవటానికి అవకాశం ఉంది కదా! నీడ్ ఉంది కదా! ఎందుకని? బికాజ్ డ్రైవర్‌గా చేస్తుంటే వచ్చే 10,000, 12,000, 15,000 సరిపోవు వీటికి. పెరుగుతున్న కుటుంబ అవసరాలకి ఆ డబ్బులు సరిపోవు. కానీ జీవితాంతం డ్రైవర్‌గానే బతికేసి చచ్చిపోతున్నాడే ఒక వ్యక్తి. ఎందుకని? అంటే అక్కడ నీడ్ లేక కాదు. జాగ్రత్తగా వినండి. అవసరం లేక కాదు. అతను అతనికి తగినంత ధైర్యం లేదు. నీడ్ ఈస్ దేర్. బట్ థింకింగ్ ఈజ్ నాట్ దేర్. అనుకోవటం లేదు. చాలామందేంటంటే బెటర్‌మెంటు వె జోలికి వెళ్లరు. ఎందుకంటే దే థింక్ దే కాంట్. దే లుక్ ఎట్ ది లిమిటేషన్స్. నాట్ లుక్ ఎట్ ది అదే ది అదర్ పర్సన్. ఎంటర్‌ప్రెన్యూరియల్ అంటే కొంచెం డైనమిక్ పర్సన్ అనుకోండి. డైనమిక్ పర్సన్ అయితే ఏం చేస్తాడు? ఏంటిది ఎదవ బతుకు? ఎన్నాళ్ళు ఈ ఎదవ బతుకు? ఎప్పుడు ఇంతేనా? నో, నో, నో. సింప్లీ హి సేస్ ది లైఫ్ ఐ యామ్ లివింగ్, ది వే ఐ యామ్ లివింగ్ ఈజ్ నాట్ గుడ్. ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్. నెక్స్ట్ స్టెప్ నంబర్ 2. ఐ వాంట్ బెటర్‌మెంట్. ఐ వాంట్ బెటర్‌మెంట్. సో, సింప్లీ హి విల్ డిక్లేర్ ఐ డోంట్ వాంట్ దిస్. ఎందుకని ఐ డోంట్ వాంట్ దిస్ అంటే దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ. నాకు నాకిది సరిపోదు. నాకిది సూట్ అవ్వదు. అంతే కాదు. సెకండ్, ఐ నీడ్ నాట్. అంటే టఫ్‌నెస్ అనమాట. టఫ్‌నెస్ ఉంటది. ఆ టఫ్‌నెస్ ఏముంటది? ఐ నీడ్ నాట్ లివ్ దిస్ మీడియోకర్ లైఫ్. సో, ఐ డోంట్ లైక్ దిస్.
ఐ డోంట్ నీడ్ దిస్ మీడియోకర్ లైఫ్. ఈ రకమైనటువంటి లైఫ్ నాకు అవసరం లేదు. నాకేమిటి, నాకు అంత కర్మేం పట్టింది. ఐ డూ లేదు. లేనప్పుడు నెక్స్ట్ ఏంటి? చేంజ్. ఆ చేంజ్కి వచ్చేటప్పటికి లిమిటేషన్స్ ఉంటాయి, కన్స్ట్రైంట్స్. ఏంటి? నేను ఐ వాంట్ టు గో ఫర్ దిస్, ఐ వాంట్ టు గో ఫర్ దట్. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్కి వెళ్ళాలి, జాబ్ చేయాలి, జాబ్ చేస్తే పొజిషన్ ఇంప్రూవ్ అవుతుంది. లేదు, నేను కారు కొనుక్కుంటే ఇంప్రూవ్ అవుతుంది. లేదు, నేను ఇది చేస్తే లేదు ఈ షాప్ని, ఈ ఏరియాని, ఈ ప్లేస్ మార్చి ఇంకో చోట కొద్దిగా అప్గ్రేడ్ చేస్తే, షాప్ని బిజినెస్ అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది. ఇట్లా అనుకుంటున్నాడు అనుకోండి. అనుకున్నప్పుడు లిమిటేషన్స్ ఉంటాయి కదా. అయితే చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇతను గుర్తిస్తాడు లిమిటేషన్స్. మీడియోకర్ లైఫ్ లోనే ఉండే వ్యక్తి గుర్తిస్తాడు లిమిటేషన్స్. వీళ్ళిద్దరికీ తేడా ఏంటంటే, లిమిటేషన్స్ ఆర్ దేర్ నో మ్యాటర్ వాట్. ఐ డోంట్ వాంట్ దిస్, ఐ వాంట్ దట్. ఈ వ్యక్తి, ఈ అచీవర్కి ఏంటంటే, లిమిటేషన్స్ ఉన్నాయని తెలిసినా కానీ నో వే, ఉంటే ఉన్నాయి, స్టిల్ ఐ వాంట్ టు గో ఫర్ ఇట్. రిస్క్ ఉంది. కారు కొంటే సరిగ్గా నడపలేకపోతే వాడు ఫైనాన్షియల్ పట్టుకెళ్ళిపోతాడు. రిస్క్ ఉంది. అయితే ఏంది, కష్టపడదాం. అంతేగాని ఇక్కడ ఈ డ్రైవర్గా బతకడం మాత్రం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ టు లివ్ యాజ్ ఎ డ్రైవర్. ఐ డోంట్ వాంట్ టు డై యాజ్ ఎ డ్రైవర్. దట్స్ ఇట్, పీరియడ్. ఆ వ్యక్తి చాలులే, ఎందుకు అంత బాధ, అంత రిస్క్ ఎందుకులే కానీ, లేనిపోంది ఉన్నది. ఏదో సాగు చెప్పినాడు, ఇది రెంట్కి చెట్టు రేవడవుతుంది, ఇది పోతుంది, అది పోతుంది, ఎందుకు అంత రిస్క్, వద్దులే. దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, మై కప్ ఆఫ్ కాఫీ, ఇది నా వల్ల కాదులే కానీ వద్దులే, లెట్ మీ లివ్ ఏ కాంప్రమైజ్. దట్స్ ఇట్, సెటిల్ అయిపోతాడు. ఆ వ్యక్తి రివోల్ట్ అవుతాడు. రివోల్ట్ అయ్యి ఇన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, నిజంగానే కారులో ఆడి కారు ఎత్తుకెళ్ళిపోయాడు, ఈ కారు ఎత్తుకెళ్ళిపోయాడని ఆడి ఫ్రెండ్ సలహా ఇచ్చినా, ఫ్రెండ్తో డిస్కస్ చేశాడు అనుకోండి, నేను కారు తీసుకోవాలనుకుంటున్నాను ఇన్స్టాల్మెంట్లో, నేను ఐ వాంట్ టు రన్ మై ఓన్ కార్ అని చెప్తే, వాళ్ళ ఫ్రెండ్ ఎందుకురా, ఆడు చూడు, ఆడి కారు పట్టుకెళ్ళిపోయి ఇటు కారు పెట్టి, కిరాయిలు దారు లేవు, అన్ సీజను ఆఫ్ సీజను అది ఇది అని చెప్పాడు అనుకోండి, అయినా వీడు డిటర్మినేషన్ మార్చుకోడు. ఉంటాయి, బాగా నడిపే వాళ్ళు ఉన్నారు, సక్సెస్ఫుల్గా నడిపిన వాళ్ళు ఉన్నారు, నడపలేక సరెండర్ కారు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ నాకు మాత్రం కావాలి, స్టిల్ ఐ విల్ గో ఫర్. అక్కడ ద డిఫరెన్స్ ఈజ్ దట్ దిస్ ఫెలో హ్యాస్ కరేజ్. నీడ్ అయితే ఇద్దరికీ ఉంది. దిస్ ఫెలో హ్యాస్ కరేజ్, ఎక్స్ట్రా. హీఈస్ రెడీ టు గో ఎక్స్ట్రా మైల్, గో ఫర్ ఎక్స్ట్రా మైల్, వెదర్ మ్యాన్ ఆర్ ఉమెన్. సో నీడ్ ఉంది, నీడ్తో పాటు కరేజ్ కూడా ఉంది. సో కరేజ్ ఎప్పుడైతే ఉంటుందో అది ఏం చేస్తుందంటే, ఇట్ విల్ హెల్ప్ హిమ్ ఎక్స్ప్లోర్ ది పాసిబిలిటీస్. వీడి మైండ్ ఓపెన్ అప్ అవుతుంది. ఐ వాంట్ దిస్ వే, ఐ వాంట్ దట్ వే. మైండ్ ఓపెన్ అప్ అవుతుంది. మైండ్ ఎప్పుడైతే ఓపెన్ అప్ అవుతుందో విజన్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎప్పుడైతే విజన్ ఎక్స్పాండ్ అవుతుందో హీ స్టార్ట్స్ థింకింగ్ ఇన్ దట్ డైరెక్షన్. సో టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ చాయిస్, టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ బెటర్మెంట్, వాట్ ఐ షుడ్ డూ. అండ్ ఎప్పుడైతే డిసైడ్ చేసుకుంటాడో ఆ వ్యక్తి, ఛాలెంజెస్ స్టార్ట్ అవుతాయి. దేర్ ఆర్ ఛాలెంజెస్. అయితే ఛాలెంజెస్ కాంప్రమైజ్ అయిన వ్యక్తికి, సక్సెస్ఫుల్ వ్యక్తికి ఇద్దరికీ తెలుసు. కానీ దిస్ ఫెలో ఈజ్ కరేజియస్ ఎనఫ్ టు ఫేస్ ది ఛాలెంజెస్. దిస్ ఫెలో నో, సారీ, ఐ థింక్ ఐ షుడ్ నాట్, ఐ థింక్ ఐ కెనాట్. దట్ ఫెలో ఏమంటాడు, ఇట్స్ నాట్ ఈజీ, ఐ నో, ఐ అండర్స్టాండ్, బట్ స్టిల్ ఐ హ్యావ్ టు గో ఫర్ ఇట్. I want to go for it, and I can do it. I can go for it. I can. ఆ వ్యక్తిలో ఐ కెన్ అనేటటువంటి భావం
స్ట్రాంగ్గా దృఢంగా ఉంటుంది. ఈ వ్యక్తిలో ఐ కెనాట్ అనేది ఎక్కువ ఉంటుంది. డిఫరెన్స్ లైస్ ఇన్ కెన్ అండ్ కెనాట్. ఎప్పుడైతే ఈ వ్యక్తి కెన్ అని అనుకుంటాడో ఒక్కొక్కటి రాస్తా దారులు ఒక్కొక్కటి ఓపెన్ అవుతాయి. మైండ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. సో హీ విల్ స్టార్ట్ అట్రాక్టింగ్ థింగ్స్ ఇన్ హిజ్ ఫేవర్. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. విన్నారా మీరు? ఇది దట్స్ వాట్ హ్యాపెన్స్ హియర్. సో ఓపెన్ అప్ అవుతాయి, న్యూ అవెన్యూస్ ఆర్ ఓపెన్డ్ అప్. అప్పుడు ఆ సిచ్యువేషన్లో బహుశా పాజిటివ్గా ఎంకరేజ్ చేసేవాడు, నువ్వు కార్ తీసుకో, కార్ కొనుక్కుంటే బాగానే ఉంటుంది, ఇక్కడ ఈ ఏరియా కాదు కానీ ఆ ఏరియాలో బాగా నడుస్తుంది, అట్లా అనమాట. అంటే హీ విల్ గెట్ క్లూస్, హీ విల్ మీట్ పీపుల్, హీ విల్ కమ్ అక్రాస్ పీపుల్ who can help him. Somebody he may come across to stand as a surety. Sometimes వాళ్ళు షూరిటీ కూడా కావాలయ్యా, నువ్వు కారు ఓకే, ఇంకెవరైనా షూరిటీని కూడా పట్టరా అన్నారు అనుకోండి, అతను ఇఫ్ హీ మూవ్స్ ఇన్ ద డైరెక్షన్ హీ విల్ గెట్ ఏ షూరిటీ ఆల్సో. చూశారు కదా, ఇప్పుడు తమిళ్లో ఇంతకుముందు ఎప్పుడో చెప్పుకుంటాను, కేళుంగల్ కొడుக்கப்படும் తట్టుంగల్ తిరక్కపடும். అడగండి, ఆస్క్ అండ్ ఏ షల్ గెట్ ఇట్. ఆస్క్ ఏ షల్ గెట్ ఇట్, తట్టుంగల్ తిరక్కపడం, తలుపు తట్టండి తలుపు తెరుచుకోబడుతుంది. సో ఆల్ లైజ్ ఇన్ ది డిగ్రీ ఆఫ్ కరేజ్, ఏ డెసిషన్ అవే. అవర్ అచీవ్మెంట్ ఆర్ నాన్ అచీవ్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ జస్ట్ ఎ డెసిషన్ అవే. ఒక్క డెసిషన్, ఒక్కసారి స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటే వ్యక్తి, he starts working upon it and he will get clues, he will get మార్గం సుగమం అవుతుంది. అలా డెసిషన్ తీసుకోనంత వరకు అది అక్కడే ఉంటుంది. చూసారా? సో నీడ్ ఉండటమే కాదు, ఆ నీడుని ఫుల్ఫిల్ చేసుకోవడానికి తగిన కరేజ్ కూడా ఉండాలి. సో వన్ హ్యాస్ టు టెస్ట్ దట్. సో ఇన్ దట్ సెన్స్ there is a challenge and he is ready to face it. And 99% కేసెస్లో ఎవరైతే విత్ కరేజ్ డెసిషన్ తీసుకుంటారో దే విల్ సక్సీడ్. ఐ హావ్ సీన్ దట్. అయితే టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయటం ఉంటుంది, వెరీ టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ వాళ్ళలో ఉన్నటువంటి కరేజ్, డిటర్మినేషన్ ఎంత స్ట్రాంగ్ అంటే దే ఆర్ రెడీ. ఎస్, ఐ నో దిస్ ఈజ్ అ ప్రాబ్లం, స్టిల్ లెట్ మీ గో అహెడ్. ఓ దిస్ ఈజ్ అ ప్రాబ్లం, దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం, లెట్ మీ గో అహెడ్. అంటే ఇక్కడ వీళ్ళిద్దరికీ తేడా ఎక్కడుందంటే, వన్ ఈజ్ లుకింగ్ ఎట్ ది సొల్యూషన్స్ అండ్ అనదర్ ఈజ్ లుకింగ్ ఎట్ ది ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్ సైడ్ ఉండటం వల్ల ఇతను డేర్ చేయటం లేదు, చేయలేకపోతున్నాడు. ఏమి ఎక్కడున్నావు అంటే, నేను ఇదే, నాకు ఇంతే, నా జీవితానికి ఇదే సాధ్యం, ఇంతే, ఇలాగే బతుకుతాను. ఐ షుడ్ నాట్ వెంచర్, ఐ షుడ్ నాట్ ట్రై టు వెంచర్, ఐ షుడ్ నాట్ ట్రై టు గో ఫర్ దోస్ థింగ్స్. అంటే బికాస్ ఎందుకని కాంప్రమైజ్ అవుతున్నాడు అంటే, హీఈస్ లుకింగ్ ఎట్ ది ప్రాబ్లమ్స్. దీనివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాటి మీద ఫోకస్ పెట్టి కాంప్రమైజ్ అయిపోతున్నాడు. ది అదర్ పర్సన్ ఏంటంటే ఈజ్ లుకింగ్ ఎట్ ది సొల్యూషన్స్. ఈ ప్రాబ్లం వచ్చిందే, అయితే ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి అంటే, ప్రాబ్లం తెలుసు, ప్రాబ్లం ఒక్కోసారి తెలియని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఐ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్, కమిట్మెంట్. ఒకసారి కమిట్ అయ్యానంటే నా మాట నేను విన్నా అంటాడు ఈ సినిమాలో డైలాగ్. అలాగే ఇక్కడ ఇందులో కమిట్మెంట్ ఉంది. అందువల్ల ఏంటంటే, అనుకోని అవాంతరాలు ఎదురొచ్చినా కానీ అవును సహజం, వాట్ టు డూ నౌ, లెట్ మీ లుక్ ఫర్ సొల్యూషన్. సో ఎప్పుడైతే వ్యక్తిలో కరేజ్ ఉంటుందో, డిటర్మినేషన్ వస్తుంది, అక్కడ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఎందుకంటే హీ హ్యాస్ టు స్టాండ్ బై దట్ కదా. అక్కడ సొల్యూషన్ కనబడుతుంది. ఇక్కడ ఛాలెంజెస్ ఉంటాయి, బట్ ఈ ఛాలెంజెస్ని
ఓవర్కమ్ చేయటానికి ఏం చేయాలి అనే రూట్లో అతను ఆలోచిస్తూ ఉంటాడు. సో హీ విల్ గెట్ సొల్యూషన్స్. ఇఫ్ యూ థింక్ అబౌట్ ప్రాబ్లమ్స్, యూ విల్ గెట్ మోర్ ప్రాబ్లమ్స్. ఇఫ్ యూ థింక్ అబౌట్ సొల్యూషన్స్, యూ విల్ గెట్ బెటర్, మోర్ అండ్ బెటర్ సొల్యూషన్స్. సో ఇక్కడ ఇది నా పేటు, ఇది నా కర్మ, లేకపోతే ఇది ఇంత ఇలాగే రాసి పెట్టుంది, ఈ రకమైనటువంటి వీటికి పనికిరాదు. ఎందుకంటే లైఫ్లో యాస్ట్రాలజీలు ఇవన్నీ పక్కన పెడితే, లైఫ్లో ప్రతి లైఫ్కి చాయిస్ ఎక్కువ ఉంటుంది. ఈ రూట్లో వెళ్ళటమా, ఈ రూట్లో వెళ్ళటమా అనే దానికి చాయిస్ ఉంటుంది. ఆ చాయిస్ లేకుండా రిజిడ్గా ఫిక్స్డ్గా ఉండదు లైఫ్ ఎప్పుడు. అయితే ద పర్సన్ హూ ఈజ్ టేకింగ్ ఎ చాయిస్ అండ్ వర్క్, హూ వర్క్స్ అప్ ఆన్ ఇట్ విల్ సక్సీడ్. ఆ ఫేటు అది ఇదేదో అంటాం కదా, అవి కూడా ఏంటంటే మార్గం సుగమం చేస్తాయి. దే విల్ పే వే ఫర్ హిస్ సక్సెస్. మరి మీరు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ చెప్పాలనుకుని చెప్పేశాను అంతే, ఇంక అంతకని ఎక్కువ అక్కర్లేదు. ఇది ఆపర్చునిటీయా లేకపోతే ఛాలెంజియా లైఫ్ అంటే, ద పర్సన్ హూ వాంట్స్ బెటర్మెంట్ అండ్ హూ ఈజ్ రెడీ టు వర్క్ అపాన్ ఇట్, who is courageous enough and determined enough to work upon it, అతనికి ఇది ఆపర్చునిటీ. లైఫ్ అనేది ఒక ఆపర్చునిటీ. ఎందుకని బెటర్మెంట్కి లైఫ్ ఇట్ పేవ్స్ వే ఫర్ బెటర్మెంట్. అది ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నది. కాబట్టి అతనికి అది ఛాలెంజ్లా కనిపించదు. ఛాలెంజ్ని ఆపర్చునిటీగా తీసుకుని వర్క్ చేస్తున్నాడు. తనకు తెలియకుండానే నిజంగా ఛాలెంజ్ ఉంటుంది. ఆ ఛాలెంజ్ని ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకుని లైఫ్ ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ. నౌ ఐ హ్యావ్ డోర్స్ ఓపెన్. దిస్ ఈజ్ వన్ ఆపర్చునిటీ. దిస్ ఈజ్ ద వే. దిస్ ఈజ్ ద డోర్వే. ఇన్ని డోర్లు ఉన్నాయి, ఇన్ని దారులు ఉన్నాయి. ఓకే, లెట్ మీ. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ హిమ్. నేను ఇంతకన్నా చేయలేను, నేను డేరింగ్ స్టెప్ తీసుకోకూడదు, లేకపోతే నేను కారు కొనుక్కోకూడదు, లేకపోతే నేను మేస్త్రిని అవ్వక్కర్లేదు, అట్లా అనుకుని కాంప్రమైజ్ అయ్యే వ్యక్తికి అది ఛాలెంజ్లా ఉంటుంది, పెద్ద గోడలా ఉంటుంది. ఇది ఎదురుగా గోడ ఉంది, నేను ఎలా వెళ్తానే అవతల పక్కకి గోడ ఉంది కదా, గోడ లేకపోతే వెళ్ళిపోయామండి అవతల పక్క అంటాడు. హి సీస్ వాల్ దేర్. వాలే ఛాలెంజ్. ఎదురుగా కనపడుతున్న వాలే ఛాలెంజ్. అంటే అతనికి ఒక అడ్డుగోడలాగా కనపడుతుంది లైఫ్. కాబట్టి అతనికి ఇది ఛాలెంజ్. ఇంకా వేరే అతనికి అది ఛాలెంజ్ కాదు, ఆపర్చునిటీ. సో ఏంటంటే చాయిస్ లైఫ్లో ఎయిదర్ వి షుడ్ యాక్సెప్ట్, కాంప్రమైజ్, లేకపోతే వి షుడ్ రివోల్ట్ అండ్ చేంజ్, గో ఫర్ ఎ చేంజ్. అయితే ఏది కరెక్టు? కొందరికి ఇది కరెక్టు, కొందరికి అది కరెక్టు. కొందరికి కాదులేండి, ఎక్కువ మందికి ఇదే కరెక్టు. ఎందుకు? ఉన్న చోట ఉన్నది లెట్ మీ హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ లెట్ మీ హ్యావ్ ది లైఫ్ దట్ ఐ హ్యావ్ ఆల్రెడీ. వై షుడ్ ఐ వెంచర్? వై షుడ్ ఐ గో ఫర్? ఎందుకు అవన్నీ కష్టాలు తెచ్చిపెట్టుకోవటం? ఎందుకులే, వద్దులే, అక్కర్లేదులే. ఎందుకులే, వద్దులే, అక్కర్లేదు లే అనుకునే వాళ్ళు మెజారిటీ ఈ ప్రపంచంలో. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఐ డోంట్ వాంట్ దిస్. ఐ వాంట్ ఎ చేంజ్, ఐ వాంట్ ఇంప్రూవ్మెంట్, ఐ వాంట్ డెవలప్మెంట్. ఆ వ్యక్తి సర్టన్లీ హీ విల్ లుక్ ఫర్ బెటర్మెంట్ అండ్ he will take it as an opportunity and he will change. చేంజ్ అనేది కోరుకోవటమా లేదా అనేది ఆ వ్యక్తిత్వాలకు, మనస్తత్వాన్ని బట్టి, మైండ్ సెట్ని బట్టి ఆధారపడి. కాబట్టి అడ్మిటింగ్ అండ్ యాక్సెప్టింగ్ అండ్ లివింగ్ వన్ ఆస్పెక్ట్, చేంజింగ్ అండ్ రివోల్టింగ్ అండ్ చేంజింగ్ అండ్ డూయింగ్ డిఫరెంట్లీ ఆర్ లివింగ్ డిఫరెంట్లీ ఈజ్ అనదర్ చాయిస్. ఇది కానీ అది కానీ.
దెర్ ఈస్ నథింగ్ వయా మీడియా. మధ్యలో ఏం లేదు. మధ్యలో ఎందుకు లేదంటే వీడు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు ఈ జీవితాన్ని. ఆహ్, ఉన్న ఉన్న జీవితాన్ని ఉన్నట్టుగా బ్రతకలేకపోతున్నాడు. ఛీ! ఎదవ బతుకు అనుకుంటుంటాడనుకోండి మాట్లాడితే. మనసులో పోనీ ఎవరితో అనకపోయినా, ఏంటి బతుకు, ఎదవ బతుకు, నాది ఓ బతుకేనా, వాడు చూడు ఎలా ఉన్నాడు, వీడు చూడు ఎలా ఉన్నాడో, ఆ ఆవిడ చూడు ఎలా ఉంది, ఈవిడ చూడు ఎలా ఉందో. అంటే లేడీస్ అయితే, ఆవిడ ఎలా వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, ఆవిడ ఎలా బతుకుతుంది, నేనేంటి ఇలా ఉన్నాను అని అనుక్షణం ఫ్రీక్వెంట్‌గా ఆలోచిస్తున్నారు అంటే, త్రిశంకులో ఉన్నారనమాట వాళ్ళు. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. తర్వాత స్లోలీ, గ్రాడ్యువల్లీ దే మే లూజ్ హెల్త్ ఆల్సో. మెంటల్ అంటే మ మైండుకి ఇదే స్ట్రెస్‌గా వచ్చినప్పుడు దాని తాలూకు పర్యవసానం ఏంటంటే డిసీజెస్. షుగర్‌లు, బీపీలు అవి ఇవి వచ్చేస్తాయి గదా! ఎందుకొస్తాయి? దే ఆర్ ఇదొక రీజను. ఇదే రీజన్ కాదు. ఏంటి? వాళ్ళ జీవితం, వాళ్ళ వర్తమాన జీవన సరళి వారికి నచ్చటం లేదు. అయినా గాని ఉంటున్నారు. అయినా గాని దే ఆర్ లివింగ్. అండ్ దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఎ చేంజ్. దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ ఎ చేంజ్. మనం ఏం చేయకుండా ఆటోమేటిక్‌గా దానంతట అది వచ్చేస్తుందండి. అట్లా రాదు. దానంతట అది వచ్చేదైతే అది వస్తే లక్ అంటారు. అలా ఎందుకు రాదంటే వాళ్ళకి అలాంటి కాంప్రమైజ్డ్ లైఫ్ వచ్చిందంటేనే దానర్థం అంత లక్ లేదని. అంత లక్ లేదని. అంత లక్ లేదంటే అప్పుడేంటి ఎఫర్ట్ పెట్టాలి తప్పదు. ఎఫర్ట్ వల్లొస్తుంది. దానంతట అది రాదు. ఎఫర్ట్ వల్లే వస్తుంది. దానంతట అదే రాదు. దానంతట అది వచ్చేదైతే ఇలాంటి లైఫ్ ఎందుకుంటుంది? ఇలాంటి లైఫ్ ఉండనే ఉండదు. అంటే లక్కు మీద బేస్ అవ్వటానికి అవకాశం లేదు. దేని మీద బేస్ అవ్వాలి? నీ కరేజ్ మీద, నీ కాన్ఫిడెన్స్ మీద, నీ మీద నీకు నమ్మకం కలగాలి. అండ్ యూ షుడ్ గో ఫర్ ఇట్. అదర్‌వైజ్ యాక్సెప్ట్, టోటల్లీ యాక్సెప్ట్. ఛీ! ఇదొక బతుకేనా? ఏంటి నా బతుకు? ఏంటి ఇలా ఉన్నాను? అనే ఆలోచన ఆ మనిషికి రాకూడదు. వస్తే ప్రమాదం. సో, నీ లైఫ్‌ని నువ్వు యాక్సెప్ట్ చేసి బతుకుతున్నావనుకోండి, కూలి పనే చేస్తున్నాడు. ఎప్పుడు మేస్త్రి అవుదాము, మేస్త్రి పని చేద్దామనే ఆలోచన రాలేదు. అయితే ఏంటి నా బతుకు నేంటి ఇలా బతుకుతున్నానేంటి? కనీసం నేను మేస్త్రినైతే మేస్త్రి కూలొచ్చేది మేస్త్రికి రూ. 1000 వస్తది రోజుకి. కూలోడికేమో 500, 600 అంటున్నారు. 400 అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటిది? నేను 600తో సరిపెట్టుకుంటున్నానేంటి? అని ఆలోచించాడంటే తప్పది. అది తప్పు. ఎందుకని? ఆలోచించడం ఎందుకు? యాక్సెప్ట్ చేసి 600తోనే బతికేసేయి. 600లతోనే బతుకుతూ ఈ నేను మేస్త్రి కాలేకపోను, ఇంతకన్నా బెటర్‌గా ఉంటే మేస్త్రి కాకపోతే ఇంకో పని. ఇంతకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించే పని ఉంటే బాగున్ను. అది లేదు. ఏంటి నా బతుకు అని అనుకుంటున్నాడంటే, అతను క్లచ్, బ్రేకు రెండిటిని సైమల్టేనియస్‌గా సారీ ఆహ్, ఎ బ్రేకు, యాక్సిలరేటరు రెండిటిని 2 కాళ్ళతోటి 2 తొక్కుతున్నాడనమాట. ఇంకోసారి నేను చెప్పాలనుకున్నది క్లియర్‌గా మీకు అర్థమైందో లేదో, నేను చెప్పలేకపోయానో లేదో మరోసారి చెప్తున్నా. అయితే యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్ ది లైఫ్ థట్ వి హావ్. ఉన్నంతలో సరిపెట్టుకో. ప్రొటెస్ట్ చేయమాక. ఏంటి నా బతుకిలా ఉంది? నో. ఐ కెన్ డూ బెటర్ థింగ్స్. ఐ కెన్ హావ్ ఎ బెటర్ లైఫ్. అండ్ ఐ షుడ్ హావ్ ఎ బెటర్ లైఫ్. వదిలేసేయి. నాకిలా ఉందేంటి అని ప్రొటెస్ట్ చేయమాక. ప్రొటెస్ట్ చేస్తే ఆరోగ్యం పాడైపోద్ది. మనశ్శాంతి పోద్ది. సింప్లీ యాక్సెప్ట్ అండ్ గో. గో, 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 గో. లేదా నీకు ఏంటిది? ఇది ఒక బతుకేనా? ఇంత అవ ఇంత ఇలాంటి బతుకు బతకటం అవసరమా? అంత కర్మేం పట్టింది నాకు? నో, నో, నో. అంటే ఇది, ఇది కాదు. దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ రియల్లీ వాంట్. వాట్ ఐ లైక్. వాట్ ఐ నీడ్. ఇది గాదు నాకు. అనే ఆలోచన వచ్చిందా? వచ్చి కూడా ఆ! కాదులే అవ్వదులే.
అని కాంప్రమైజ్ అవుతున్నావా? అంటే అది పుండు, ఆరని పుండు అనమాట, గాయం. ఆ గాయం ఎప్పటికీ మారదు, ఆరదు, మారదు. ఈ గాయం పెద్దదవుద్ది కానీ తగ్గదు. గాయం రాకుండా బతికితే అది వేరే సంగతి. గాయం ఏర్పడింది, పుండు వచ్చింది, అయినా ఏం చేస్తానులే అనుకుంటే అర్థం ఏంటి? ఆ పుండు నిన్ను రోజు తొలిచేస్తూ ఉంటుంది. రోజు కాకపోయినా అప్పుడప్పుడు తొలిచేస్తుంటుంది. ఎప్పుడో ఏదో చీమ్ పడుతుంది, లేకపోతే ఇంకేదో అవుతుంది, ఏదో అవుతుంది. ఆరని గాయం, మారని గాయం అనమాట. అంటే వీఆర్ లివింగ్ ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ లివింగ్ యాజ్ పర్ ది చాయిస్, యాజ్ పర్ ది చాయిస్. అంటే నేను ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం కదా, అలా లేకుండా కాంప్రమైజ్ అయ్యి బతకవలసి వచ్చి ఆ ఆ బ్రతకటాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతే, యాక్సెప్ట్ చేసేసి బతికేస్తే గొడవ లేదు. ఇప్పుడు బానిస ఉన్నాడు, బానిస ఏంటి? బానిస అంటే ఏంటి? స్లేవ్. వాడికి చాయిసే ఉండదు. బానిస అంటే బానిసే. నేను బానిసగా ఎందుకు బతకాలి? నేను బానిసగా బతకాల్సిన అవసరం లేదు, నాకంత కారణం ఇదేంటిది? నో, ఐ డోంట్ వాంట్ దిస్ అనుకుంటే అది ప్రమాదం. అనుకుని అలా అనుకుంటూ ఆ బానిసలాగా బతకటం అనేది ప్రమాదం. లేదు, నేను బానిసని, అంకుల్ టామ్స్ క్యాబిన్ లాగా. అంకుల్ టామ్ స్టోరీ ఉంది కదా, అంకుల్ టామ్ లాగానే నో గ్రడ్జి, నో కంప్లైంట్, నో కంప్లైంట్. ఐ డోంట్ కంప్లైన్, ఐ సింప్లీ యాక్సెప్ట్ అండ్ లివ్ ఇట్. ఐ సింప్లీ యాక్సెప్ట్ అండ్ లివ్ ఇట్. ఇన్ని బాధలు. బానిస అంటే ఏంటి? బానిస అంటే అన్ని రకాల బాధలే కదా. బానిస అంటే ఎలా ఉంటుంది లైఫ్? అయినా ఓకే, దెన్ ఓకే. ఓకే అని బతికితే ఓకే. ఏంటి నేను బానిసగా బతుకుతున్నానేంటి? ఏంటి నాకు ఈ కర్మ అనుకుంటూ బానిసగానే బతకటం నరకం. ఎయిదర్ యు స్టాప్ కంప్లైనింగ్ ఆర్ గ్రంబ్లింగ్ ఆర్ యు లుక్ ఫర్ చేంజ్. నీకు గ్రడ్జింగు, గ్రంబ్లింగు, కంప్లైనింగు అది వచ్చిందనుకోండి, నిరాశ లేకపోతే బాధ, ఏంటి బతుకు, దిస్ ఇస్ నాట్ ద లైఫ్ వన్ షుడ్ లివ్ అనేటటువంటి ఆలోచన వచ్చిందనుకో, వచ్చినప్పుడు ఖచ్చితంగా యూ షుడ్ లుక్ ఫర్ ఎ చేంజ్ అండ్ యూ విల్ గెట్ ఇట్. లేదు, ఇది ఓకే, ఐ యాక్సెప్ట్ ఇట్ టోటల్లీ అనుకుంటున్నావు అనుకో, అప్పుడు ఓకే. అలా కాదు, నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు, యాక్సెప్ట్ అంటే చెడు ఆ లైఫ్లో మార్పు కోరుకోవటం లేదు, అలా అని ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయలేదు, ఉన్నదాన్ని ఉన్న లైఫ్ని స్వీకరించలేకపోతున్నావు అనుకోండి. కూలి పని చేసి 600 650 రూపాయలు రోజుకి తెచ్చుకుంటూ, రోజు ఏంటిది 600 ఎటు చాలదు, 600 దానికి చాలదు, దీనికి చాలదు, బాధలు అని రోజు బాధపడుతున్నాడు అనుకోండి, అది తప్పు చేస్తున్నాడు. రోజు బాధపడకూడదు, అస్సలు బాధపడటం మానేయాలి. ఓకే, ఇంతే, నాకు ఇంతే 600 వస్తుంది, దీంతోనే సరిపెట్టుకుంటాను, అంతే అనుకోవటమే. లేదా ఈ 600 సరిపోవట్లేదు అనుకుని 600 జీతంలోనే 600 ఉద్యోగం, 600 పనికే పరిమితం అయిపోయి కన్ఫైన్ చేసుకుని కాంప్రమైజ్ అయిపోవటం కరెక్ట్ కాదు. నీలో ప్రొటెస్ట్ అనే భావన కలుగుతున్నది అంటే యూ షుడ్ నెససర్లీ గో ఫర్ ఎ చేంజ్. యూ మస్ట్ గో ఫర్ ఎ చేంజ్, లేకపోతే దట్ విల్ ఎఫెక్ట్ యువర్ హెల్త్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే లైఫ్లో ఆ డిసప్పాయింట్మెంటు పేరుకుపోయి ఉంటుంది. ఏంటి లైఫ్ మొత్తానికి ఏంటి జరిగింది, నేను ఐ షుడ్ హ్యావ్ టేకెన్ సమ్ స్టెప్స్ టు ఇంప్రూవ్ మై లైఫ్, కానీ చేయలేకపోయాను అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ రిగ్రెట్ పర్మనెంట్గా ఉండిపోతాయి. ఆ రిగ్రెట్ తోటి, ఆ బాధతోటి చచ్చిపోతాడు ఆ మనిషి. దానికంటే బెటర్ ఏంటంటే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా,
మనకి మన లైఫ్ మన మన మనం చేసే పని బాగోలేదు, సరిపోలేదు, నాట్ ఇన్ యాక్సెప్టబుల్ టర్మ్స్ అనుకున్నప్పుడు వన్ షుడ్ గో ఫర్ ఎ చేంజ్. వన్ షుడ్ థింక్ ఆఫ్ ఇట్. ఇది పిదప కాలంలో రిగ్రెట్ అవ్వకుండా, పిదప కాలంలో రిమోర్స్, పిదప కాలంలో బాధపడకుండా ప్రివెంట్ చేస్తుంది. లేకపోతే పిదప కాలంలో ఖచ్చితంగా వెనక్కి వెళ్ళి చూసి ఏంటి, ఏం బతికాను, ఎందుకు బతికాను, ఏంటి అట్లా జరిగిందేంటి, నేనేం చేయలేకపోయాను, నేనేం సాధించలేకపోయాను, లేకపోతే ఐ లివ్డ్ ఏ మిడియోకర్ మిడియోకర్ లైఫ్ బతికాను అని రిగ్రెట్ అవ్వటం. అప్పుడెప్పుడో రిగ్రెట్ అవ్వటం ఎందుకు? ఇప్పుడే. నౌ ఆపర్చునిటీ ఇస్ దేర్. యు జంప్. లిమిటేషన్స్ ఉంటాయి, కన్‌స్ట్రెయింట్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. బట్ ది ఛాలెంజెస్ విల్ బి ఓవర్‌కమ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇఫ్ ద పర్సన్ ఈస్ డిటర్మిన్డ్ అండ్ ఇఫ్ ద పర్సన్ ఈస్ ఫోకసింగ్ ఆన్ సొల్యూషన్ సైడ్. సొల్యూషన్ సైడ్ ఆలోచించుకుని ముందుకు సాగిపోయేవాడికి మార్గం సుగమం అవుతుంది. లేకపోతే లైఫ్ అంతా కాంప్రమైజ్డ్ లైఫ్, రిగ్రెటెడ్ లైఫ్. రోజు కాంప్రమైజ్ అవ్వటం, రోజు రిగ్రెట్ అవ్వటం, లేకపోతే రోజు కాకపోయినా ఫ్రీక్వెంట్‌గా మరి రోజు కూలికెళ్ళటం, 600 తెచ్చుకోవటం, ఏంటి 600 తెచ్చుకుంటానని వాపోవటం, ఇది రైట్ అప్రోచ్ కాదు. దిస్ మ్యాన్ ఈజ్ నాట్ లివింగ్ ది రైట్ వే. నేను చిన్నదే, దాన్ని చాలా రకరకాలుగా నేను ఎలాబరేట్ చెప్తున్నానని అనిపిస్తున్నది నాకు. ఇంతకన్నా చెప్పడానికి ఏం లేదు. కొంచెం జాగ్రత్తగా వినండి. కొంచెం జాగ్రత్తగా విని నేను చెప్పింది ప్రాపర్‌గానే అనిపించిందా? సబబుగా ఉందా? లేకపోతే లేదా? మీ మీ అభిప్రాయం చెప్పండి. అంటే జీవితాన్ని కాసి వడపోసిన వాళ్ళు గదా! మీరంతా మోస్ట్ ఆఫ్ యూ. చిన్న చిన్న పిల్లలు ఎవరు చూడరు ఈ వీడియోలు. పెద్దవాళ్ళే చూస్తుంటారు. అలాగే మీరేమనుకుంటున్నారు? యాక్చువల్‌గా నేను చెప్పిన లైన్స్‌లో నేను కరెక్ట్ లైన్స్‌లోనే చెప్పానా? దే ఈజ్ దేర్ ఎనీ అదర్ వే? ఒకటి. 2 మీ లైఫ్‌లో ఎప్పుడైనా ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఇట్లాంటివి వస్తే మీరు ఫేస్ చేసి మార్పును కోరుకుని, మార్పు తెచ్చుకుని బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నారా? ఐ విల్ బి హ్యాపీ టు నో ఫ్రమ్ యూ. అట్లాంటి విన్నర్స్ మీలో ఉంటే మీ అక్కడ కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. ఐ ఐయామ్ వెరీ మచ్ హ్యాపీ టు సీ దట్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. హ్యాపీ సండే.